ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ధనుర్మాస ఉత్సవ శోభ. శ్రీ పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పాసుర పఠనం. దేవుని కడపలో గోదాదేవికి నేరాటోత్సవం. కడపలో లక్ష్మీ సత్యనారాయణ స్వామివారికి ధనుర్మాస కైంకర్యం. విశ్వశాంతికై టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జీయంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. அங்கண்மாஞாலத்தரசர் அபிமானபங்கமாய் வந்து என் பள்ளில் கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோ இங்கிணிவாய் செய்த தாமரை பூப்போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியே எங்கள் மேல் சாபம் இழந்தேலோர் எம்பாவாய். ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఇవాల్టి ఈ భాషల్లో వందు తలై పెయ్దో వచ్చి చేరాము అని ఒక్కసారి నిర్భరత్వంగా. ఇప్పుడు కొండ ఎక్కేటువంటి వాళ్ళు మొదటి మెట్టు ప్రారంభించి ఎక్కుదాం అని మొక్కుకుంటారు. ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. మధ్యలో ఎందుకు మొక్కుకున్నామా, ఇవన్నీ ఎక్కాల్సి వస్తుందే అని అనిపిస్తూ ఉంటుంది. ఏవో మాటలు చెప్పుకుంటూ వస్తారు. చిట్ట చివరి మెట్టుకు ఎక్కిన తర్వాత అబ్బా వచ్చేసామయ్యా, కొండకి వచ్చేసాం అని ఎట్లా అయితే అనుకుంటారో అట్లానే వ్రతాన్ని ఆచరిద్దాము అని అనుకున్నారు. మొదటి పాశురంలో ఆ వ్రతానికి మంచి కాలం ఏర్పడింది అనుకున్నారు. రెండవ పాశురంలో ఆ వ్రతానికి నియమాలు చెప్పుకున్నారు. మూడవ పాశురంలో ఆ వ్రతాన్ని గనక ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. తర్వాత పాశురంలో వ్రతానికి ఉండేటువంటి ఆటంకాలు పరమాత్మే తొలగిస్తాడు అని తెలియజేశారు. తరువాత నుంచి ప్రతి గోపికను ఒక 10 మంది గోపికలను మేలుకొలిపి వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ కలుపుకొని నందగోపుడి గృహానికి వచ్చారు. నందగోపుణ్ణి, యశోదాదేవిని మేలుకొలిపారు. తర్వాత పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవిని ఒక 3 పాశురాలలో మేలుకొలిపి ఆమె చెప్పినటువంటి విధంగా నిన్నటి పాశురంలో పెరుమాళ్లను స్తుతించి
ఆ తలుపులు తెరుచుకోగానే లోపలికి వెళ్ళి అబ్బా కృష్ణుణ్ణి మనం పొందాము, వందు తలై పెయ్యదో, అబ్బా వచ్చి మనం చేరాము అని నిర్భరత్వంగా ఉన్నారు. వాళ్ళు లోపలికి ప్రవేశించారు. కృష్ణుడు నీలాదేవి ఏకాంతంగా ఉండేటువంటి ఆ గదిలోకి వాళ్ళు ప్రవేశించారు. కృష్ణుడు మాత్రం వాళ్ళని చూడాల, అంటే కళ్ళు తెరవలా. కృష్ణుడు కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఆయన అంటే లేచాడు, లేచి కూర్చున్నాడు, కానీ కళ్ళు మూసుకునే ఉన్నాడు. వీళ్ళ ఎవరిని కూడా చూడాల. ఆయన నిన్నటి భాషల్లో తెలియజేశారు, పరమాత్మ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా తన సమాధి స్థితిని కూడా పోగొట్టుకొని ఏ అవతారంలో ఏ పని చేస్తున్నాడో తెలియకుండా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన చేష్టలు మనం చెప్పుకున్నాం కదా. అలాంటి ఆ స్వామి ఈ గోపికలంతా కూడా ఇంత కష్టపడి నీలాదేవి చెప్పినట్లుగా ప్రాధేయపడి ప్రయత్నించి లోపలికి ప్రవేశిస్తూ ఉంటే వాళ్ళని చూడకుండా కొన్ని ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి నేరాటోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు నిర్వహించే ఈ విశేష ఉత్సవంలో భాగంగా తొలి రోజు అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని కొలువుదీర్చి ఆకముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముందుగా మూలమూర్తులకు విశేష అలంకరణలతో నిత్య పూజలను పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ సత్యనారాయణుల ఉత్సవమూర్తులను నవరత్న ఖచ్చిత తిరువాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ధనుర్మాస కైంకర్యాలలో భాగంగా స్వామివారికి గోదా విరచిత తిరుపావై పాసురాలను నివేదించి నీరాజనాలు సమర్పించారు. భక్తులు సామూహికంగా తిరుపావై పాసురాలను పఠించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ పీఠంపై ఆసీనులను చేశారు.
అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వాను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సంప్రదాయ మేల్కొల్పులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుప్పావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. அங்கண்மா ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டு இங்கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழந்து ఏలోరెంపావాయ్. అనాదిగా ఉండేటటువంటి పాపరాశి అంతా కూడా అంత అగ్నిలో వేసినటువంటి దూది పింజలాగా భగ్గున మండిపోయి కరిగిపోయి పూర్తిగా తొలగిపోయి పరిశుద్ధమైనటువంటి వంశములుగా కుటుంబములుగా వాళ్ళందరూ కూడా ఆనందంతో జీవించేందుకు ఈ పాశురం ద్వారా స్వామిని మొక్కుతారు. అక్కడే ఉండు స్వామి, కానీ
నువ్వెక్కడ ఉన్నా 14 లోకాలు నీ కంటి చూపు పరిధికి లోబడే ఉంటాయి. ఎక్కడి నుంచో ఒక చోట నుంచి మా మీద నీ చూపును ప్రసరించనియవా? అంగనిరండు ఇంగొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్. మా మీద నీ చూపు పడితే, నువ్వు మమ్మల్ని ఒక్కసారి చూస్తే, నీ కరుణా కటాక్షపు తరంగములలో తడిసి ముద్దై పరిశుద్ధమైనటువంటి వారుగా మారి ఎంగళ్ మేల్ శాపం ఇழంద్, మా మీద ఉండేటటువంటి శాపాన్ని పోగొట్టుకునేటటువంటి దారి ఇదొక్కటే స్వామి అని కోరుకునేటటువంటి పాశురం ఈనాటి 22వ పాశురం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మలయాళ సద్గురు ఆలయంలో కొలువైన శ్రీ లలితాదేవికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అమ్మవారి దివ్యమంగళమూర్తికి విశేషంగా అలంకరణలు చేసి కొలువు తెచ్చారు. అనంతరం కుంకుమార్చనలు, శ్రీచక్ర నవావర్ణ అర్చనలను నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం తపోవనం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గోదా రంగనాథులను ప్రత్యేకంగా వేంచేపు చేసి తిరుప్పావై పాసుర నివేదనం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ నింబజాదేవి ఆలయంలో అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన వరాలను తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ నింబజాదేవి అమ్మవారిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, వెండి కవచం, స్వర్ణ ఆభరణాలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి మంగళమూర్తిని వర్ణశోభిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి నిత్య కైంకర్యాలు, ధనుర్మాస తిరుపావై పూజలతో సేవించారు. ఆపై ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి ధూపదీప నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులవాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు
తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా వారి భాష ఒకటి కాకపోయినా వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు
వెండి బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 57,441 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,878 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.